ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సమకూరుస్తామంటూ మనకు మాయ మాటలు చెప్పి పక్క రాష్ట్రాలకు తీసుకెళ్తారు. వాళ్ళు బ్రోకర్స్ పక్కనే ఉన్నారు సార్, మాకు తెలియదు. రాయచోట్లో మా అమ్మలతో బాగా మాట్లాడేది, మాతోనూ బాగా మాట్లాడేది. ఓ రోజు ఏం చేసినారు, నా కూతురు నిద్రపోయింది సార్. 1 వీళ్ళు ఇడిస్తే మామూలు కూల్ డ్రింక్ ఇచ్చినారు సార్, తాగినాము. నా పుష్ప అమ్మాయి తాగినారు, నేను నాకు ఇచ్చినారు, తాగినాము. వాళ్ళు తాగినారు సార్, వాళ్ళు కూడా మాతో కూడా తాగినారు. దాంట్లో ఏం కలిపినారో అయితే మాకు తెలియదు సార్. వాడ ఏమో నిద్ర వచ్చినట్లు మత్తు వచ్చినట్లు అయిపోయింది సార్. అక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్లారో మాకు తెలియదు సార్. పాపే నీ జీవితం అనుకుంటూ నా దగ్గరకు వచ్చావు. నా దగ్గరకు వచ్చినారు. తెలుసో తెలియకో ఆ మొత్తం మందిలో భివాండి చేరుకున్నావు. ఆ రోజు పాప గుర్తుకొచ్చినప్పుడు నీకు ఏమనిపించింది? ఎంత ఏడ్చినా కూడా పంపించలేదు సార్. వాళ్ళు ఏమంటారు, ఇంకో వాటికి పోయిన 2 నెలలు అయిపోయింది లేదక్క, మీకు ఎంత డబ్బులు అయితే వాళ్ళు ఇప్పించుకున్నారో, దయచేసి మేము బీద వాళ్ళమే కావచ్చు, మేము వేరే వాళ్ళు తెప్పించుకొని మా అమ్మలకు ఫోన్ చేపిస్తే లెటర్ వేసినా కూడా మా అమ్మలు ఏడనగానే అప్పు తీసుకొచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామక్క, మమ్మల్ని పంపించేసాయంటే, కాదు మిమ్మల్ని పంపించడానికి కాదు, మేము కొనుక్కుండేది, మీతో మేము వ్యాపారాలు చేపించే కొనుక్కున్నాము అని చెప్పినారు సార్. మీతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఆంటీలు ఉన్నారు అని చెప్తున్నావు కదా, అంటే వాళ్ళు ఎలాగ ఉండేవారు? ఈ అబ్బాయిలు వచ్చి సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉంటారు, చండాలంగా చేసే వాళ్ళు ఉంటారు, చండాలంగా బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకాల బాధ పెట్టినారు సార్. నా ముందరే అన్నం పెట్టరు. ఒక పిల్లోడు వచ్చి హిందీ పిల్లోడు వచ్చినాడు సార్. హిందీ పిల్లోడు వస్తే ఆ పిల్లోడికి వచ్చి వేసి ఏమి ఎక్కువ లేదు సార్, అలా తమ్ముని మాదిరిగా ఉన్నాను సార్. నాకు పెట్టింది సార్, ఇట్లా పని చేయద్దండి, నాకు అమ్మ నాన్న ఉన్నాడు, నాకు భర్త ఉన్నాడు, దయచేసి నాకు సన్నబిడ్డ తల్లికి సార్, నాకు ఇట్లా అన్నీ అని చెప్పింది. సరే, అక్కడ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆయన నీకు రక్షిస్తా అని చెప్పాడు కదా, తర్వాత ఇలా ఏం జరిగింది? నువ్వేమనుకోవద్దు, నువ్వు బిడ్డగానే నేను భావించుతా, నువ్వేమనుకోవద్దు, కానీ నిన్ను తప్పించడానికి పని చేస్తానని చెప్పి. అమ్మాయి ఏం చేసినారు, అన్నం ఆకులు తట్టుకోలేదు సార్. అన్నం ఆకులు తట్టుకోలేక అమ్మాయి లొంగింది సార్. లొంగింది, అమ్మాయికి చాలా హింస పడతారు. నాకు ఎట్లుంటుంది సార్ మనిషికి. ఆ పాప అక్క నాకు అన్నం మారింది అక్క, నేను తట్టుకోలేను అక్క వచ్చి పట్టుకొని ఏడ్చింది. కానీ అదే భివాండిలో చాలా మంది ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళని వాళ్ళందరూ బాత్రూమ్ లో పెట్టడం, బాత్రూమ్ లో నీళ్ళు తాగించడం చేస్తారు. అదే తాగల్లా, బాత్రూమ్ నీళ్ళు తాగమంటారు, నీళ్ళు పోసుకొని ఇచ్చేకారు. వాళ్ళు పస్తులు పెడతారు తప్ప అన్నం పెట్టరు. ఒప్పుకుంటే ఏమైనా పెడతారు సార్ వాళ్ళు, దానికి ఒప్పుకోకపోతే నరకం సాని పెడతారు. ఇంకొకటి కూడా చేస్తున్నారు సార్ నాకు. నాకు పాప ఉంది, భర్త ఉన్నాడు, ఈ జీవితం నాయం చేస్తున్నాడు, మనం ఎందుకు బతకల్లా అని ఆలోచన. నువ్వు చచ్చిపోతావక్క, ఇద్దరు నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఇది తీసుకొచ్చినాడు తినక్క అని తినిపించింది సార్. నా చెల్లెలు మా పాప తినిపించింటే నాకు ఎక్కడలేని బాధ వేసి అసలు అన్నం తినలో లేదు కూడా నాకు అర్థం కాలేదు సార్. ఆ బీగం నేనే తీస్తా, అందరూ డ్రెస్సులు వేసుకొని రెడీగా ఉండండి, వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పిన. వాళ్ళందరికీ ఒక దగ్గర తీసుకొచ్చావు, మంచి పని చేస్తావు చెప్పి వీళ్ళు పొద్దున్న ఏం చేసినారు సార్, అక్కడ ఉండే అమ్మాయిలంతా వాళ్ళకి చెప్పేసినారు అని. వాళ్ళు పంపిలే వాళ్ళు లంజమండ, నేను పాప పుణ్యం అనుకుంటే నువ్వు వాళ్ళని కూడా గబ్బు చేయాలనుకుంటావు లంజమండ అని చెప్పి సార్. మిక్సీకి పచ్చి మిరపకాయలు మిక్సీకి వేసి కాలు చేతులు కట్టేసి మీ పాపని చూడగానే అనిపించింది ఫస్ట్ టైం? నా కూతురు పాప అయింది సార్, మాట్లాడుతుంది, బాగా వచ్చింది, నడుచుకుంటూ దగ్గరికి వచ్చింది. రామ్మ నేను అమ్మను అంటే, లేదు మా అమ్మ లేదు సరిపోయిందని ఒక్క మాట నాకు బిడ్డంటే నాకు ఎంత బాధ. అంత మాట సార్ నా బిడ్డ. మా అమ్మ చనిపోయిందని చెప్పింది. మా అమ్మ లేదు, చనిపోయింది వాళ్ళ డాడీ చెప్పేసి.
ఆ మాటలకి నాకు ఎంత బాధ అనిపించిందంటే నువ్వు బందేమమ్మా నువ్వు చనిపోలేదు ఇంకా పానంతో ఉంది నేనమ్మా ఇమ్మనంటే నా దగ్గరికి రాలేదు సార్ నా బిడ్డ. నా భర్త ఏం చేసినాడు నువ్వు లంచుకో నువ్వు అని కాదు ఈ నడమంతా ఓ సంవత్సరం అంతా ఎవరినో తీసుకొని వెళ్ళిపోయినాడు. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. మన ఆర్థిక కష్టాలే వాళ్ళకి పెట్టుబడి. మనం కష్టపడ్డామంటే వాళ్ళు నటిస్తారు, మీ కష్టాలు తీరుస్తామంటూ వాళ్ళు ఓదార్స్తారు. ఓదార్చి మీకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సమకూరుస్తామంటూ మనకు మాయ మాటలు చెప్పి పక్క రాష్ట్రాలు తీసుకెళ్తారు. అక్కడ వ్యభిచార కూపంలోకి తోస్తారు. ఒకవేళ కాదు అంటే వాళ్ళు మొత్తం మందు కలిపి బలవంతంగా అయినా ఆ నరక కూపంలో దింపుతారు. అక్కడ వెళ్ళిన తర్వాత అసలు పరిస్థితి తెలుసుకున్నాక చేసేది లేక తప్పని పరిస్థితిలో ఆ కూపంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ సంస్థ సహకారంతోనో పోలీసుల దాడులతోనో బయటపడి తిరిగి తమ స్వస్థలాలకు వస్తున్న బాధితుల యొక్క గాథలు చెప్పి ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సరిత అనంతపురం జిల్లా కదిరికి చెందిన సరిత ఎందుకు ఆ భివాండి వెళ్లాల్సి వచ్చింది, భివాండిలో ఆమె పడ్డ బాధలేంటి, అసలు ఒక భర్త కుటుంబం ఉంటున్న ఆమె ఎందుకు ఆ వైపు వెళ్లాల్సి వచ్చిందనే విషయాల్ని సరితని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సరిత గారు, మీ పేరు కావాలని మార్చాం. మీరు భివాండి వెళ్ళారు, భివాండిలో దాదాపు 11 నెలలు అక్కడ ప్రత్యక్ష నరకాన్ని చూశారు. అయితే ఆ ప్రత్యక్ష నరకం ఏ విధంగా ఉంటున్నది మీకు మీ మాటల్లో చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబం గురించి చెప్పండి. అదే మాది చాలా బీద పరిస్థితి, మా కుటుంబం చాలా బీద పరిస్థితి. మా నాన్న మా అమ్మకు నేను ఒకే బిడ్డను. దానివల్ల మేము ఏమన్నా పని చేయాలంటే మాకు ఏమి పంటలు లేవు, చేను లేదు, ఏమీ లేదు, భూమి లేదు. ఏమన్నా సంపాదించాలంటే మా నాన్నమ్మ బయట పోలా సంపాదించాలా తినల్లా, అట్లా చాలా బీద పరిస్థితి. చిన్న వయసులోనే పెళ్లి చేయాలని మా కుటుంబంలో అనుకున్నారు. మేము ఇది చేయలేము, నీ పెత్తనం వచ్చినారమ్మా, పెళ్లి చేస్తే మాకు కొంచెం బాధ్యత తగ్గుతుంది అంటే సరేలే మీ ఇష్టమే నా ఇష్టం నాన్నని మా నాన్నకు చెప్పేసినాను. వాళ్ళు మంచోళ్ళని ఇచ్చి మా నాన్న వాళ్ళకి పెళ్లి చేశాడు. అయిపోయేమో నా భర్త ఏమో మంచోడే సార్, మా వాళ్ళు సరిపోయి ఎందుకంటే మా అత్త తినంటే సరిపోయేది లేదు. దానివల్ల చాలా హింస పెట్టినారు సార్ నన్ను. నా భర్తకు ఇట్లా అట్లా అని చెప్పి అయిపోయి అవి చెప్పేది, నా మీద ఇష్టం లేకుండా చేసేది. గర్భవతిని అయిన దాన్ని నన్ను పుట్టింటికి తరిమేసినారు. తరిమేసిన దాన్ని మా అమ్మలు ఇంట్లోనే ఉండిపోయినాను సార్. నేను డెలివరీ అయ్యేదాకా పాప పుట్టే వరకు ఆడే ఉండిపోయినాను. అటు నుంచి డెలివరీ అయిన తర్వాత ఇక్కడ మా ఇంటి ఆయన తోలకొచ్చినాడు. అప్పుడు కూడా బాధింతను కూడా చూడుకోకుండా చన్నీళ్ళలో కూడా బట్టలు గుండించి ఇది చేసినాడు మా అత్త. చాలా బాధపడేదాన్ని సార్ నేను. నాకెందుకు బాధ, కనీసం తాగుబట్టిన భర్త కూడా అర్థం చేసుకోవట్లేదు, నా మాట ఇనేది లేదు సార్. కనీసం పాపను ఎత్తుకున్న అదృష్టం కూడా నాకు లేదు సార్. అట్లా బాధ పెట్టినారు. సరే చేసి ఏమి నువ్వు వరకట్నం తీసుకురాలే, ఏమి ఇచ్చినారు మేము వాళ్ళు, ఏమి ఇది చేసినారు, పో మీ ఇంటికి పో అని చాలా బాధ పెట్టారు. పాపను ఎత్తుకొనేసి నేను మా అమ్మల ఊరికి వచ్చినాను సార్, కదిరి మండలానికి వచ్చేసినాను. అంటే పాప పుట్టిన తర్వాత అత్తగారింటికి వచ్చానంటున్నావు. ఒక బాలింతకి చల్లనీళ్ళు ఇవ్వకూడదు నా జ్ఞానం కూడా మెత్తగలేదు సార్. కనీసం అన్నం పెట్టేవాళ్ళు కూడా కాదు సార్. చాలా బాధ పెట్టారు సార్ నన్ను. నా భర్త అయితే వాళ్ళ మాట విన్నాడు. కనీసం ఏమన్నా అప్పుడు నాకు కొంచెం బాగలేకుంటే కూడా నా భార్యకు బాగాలేదని ఆలోచన చేయలేదు. అట్లనేసి చాలా అయితే చెప్పినాను వాళ్ళకు, నాన్న నేనైతే ఉండలేను అంటే సరే అమ్మా మనం ఉంటే తిన్నాం లేకుంటే లేదు, పాపను నా దగ్గర ఉండించలేదు, పాపను వెరుక్కోమంటే నన్ను పనికి చేయమంటుంది మా అత్త అని చెప్పి సరేలే అమ్మ వచ్చాయంటే పో మీ అమ్మల ఇంటికి వెళ్ళిపోని మా ఇంటి ఆయన కూడా చెప్తున్నాడు. నేను పాపను ఎత్తుకొని ఇంటికి వచ్చేసరికి మా నాన్న మేము లేదు సార్, వలస పోయినారు, రాచోటికి వలస పోయినారు. అక్కడికి వాళ్ళు ఇటుకి పని చేసుకుంటూ అక్కడే ఉండిపోయినారు. తర్వాత ఆడుండే మా ఊరిలో మా పెదనాన్నని ఏరిపోయినా అమ్మ నాన్న అటు పోయినట్టు లేరమ్మా, వాళ్ళ అవసరం కొద్దులు పోయినారు, నువ్వు ఇంకా అటు పోయినావు అనేసి అమ్మలు పోయినారంటే లేదు పెదనా నాకు అట్లా మళ్ళీ ఇట్లా అయింది, నాకు అమ్మల దగ్గర విడిచిపెట్టద్దురా అని మా పెదనాన్ని కొనుక్కొని అమ్మల దగ్గరికి పోయినాను. పోతే ఏమ్మా మననే కదమ్మా విడిచిపెట్టి వచ్చింది, మళ్ళీ వచ్చినావంటే
వాళ్ళు ఏమి ఇచ్చినారు ఏం పెట్టారని తప్ప ఈ మాట తప్ప ఇంకెన్ని మాట్లాడరమ్మా, కనీసం పాపను ఎత్తుకోలేదు, నాకు జ్వరం వచ్చింది చూపించలేదు, ఇట్లా చేసినారమ్మా, అందుకే పాపను ఎత్తుకొని వచ్చేసినారంటే సరేలేమ్మా మరి ఇంతే తిందాం లేకుండా పస్తుందాం లేమని చెప్పి వాటికి వచ్చిపోయినాము. నా భర్త అయితే రాలేదు సార్ ఆడ. కనీసం ఎట్లుంది నా బిడ్డను కూడా చూసేకి రాలేదు, నన్ను కానీ నా బిడ్డను కానీ చూసేకి రాలేదు. వాళ్ళ అమ్మల మాటిని అక్కడే ఉండిపోయినాడు. సరేలేని అక్కడే నేను ఉండిపోయినాను సార్. పాప 6 నెలలు పాప అయింది. ఇప్పుడు పక్కింటి వాళ్ళు బాగా పరిచయం అయినారు సార్. పుష్ప అనే అమ్మాయి, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరు లేరు. ఆ అమ్మాయి పేరు పుష్ప, వికలాంగ్ సార్. అమ్మాయికి 2 కాళ్ళు అదవే. ఆ అమ్మాయికి ఎవరు లేని వల్ల హోటల్లో పని చేసుకుంటూ ఉండింది. నేను అక్కడ వెళ్ళిన తర్వాత నా దాకా వచ్చి పరిచయం అయింది. పాపను ఎత్తుకుండేది, నా దగ్గర కూర్చుండేది, అట్లా ఉండింది. సరేలే నీ దగ్గర నీకు అమ్మ నన్ను ఎవరు లేరంటున్నావు కదా, ఆడబిడ్డ పెట్టావు కదా, బయట ఉండొద్దు, నాకు కూడా ఎవరు అక్క చెల్లెలు ఎవరు లేరు, నువ్వు చెల్లెలుగా నా దగ్గర ఉండిపోనేసి నా దగ్గర పెట్టుకున్నాను. వాళ్ళు బ్రోకర్స్ పక్కనే ఉన్నారు సార్, మాకు తెలియదు రాయచోట్లో. మా అమ్మతోనూ బాగా మాట్లాడేది, మాతోనూ బాగా మాట్లాడేది. ఓ రోజు ఏం చేసినారు, నా కూతురు నిద్రపోయింది సార్. నిద్రపోయింటే ఏం చేసినారు, పాప పండుకుందిలే, రమా మీరిద్దరూ రాండి నాతో సినిమాకి పోదాము, సినిమాకి పోయిద్దానంట. నేను రానక్క, పాప నిద్రపోతాను, నేను రాను అన్నాను. అంటాను తర్వాత లేదు పాప నిద్ర మేము నేను చెప్పుదు లేదు, సినిమాకి పోతుందని మాత్రం చెప్పొద్దు అని చెప్పినారు. బజార్కి పోయి వద్దామని చెప్పినారు. ఆడలే సార్ వాళ్ళు, సుబ్బలక్ష్మి, నాగమ్మ, వెంకటలక్ష్మి, ముగ్గురు సార్. వాళ్ళు చాలా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి చాలా మంది అమ్మాయి గారిని అక్కడ అమ్మేసినారు సార్. అంతకు మీ గురించి చెప్పండి, తర్వాత ఆమె గురించి మాట్లాడు. సినిమాకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి మా నాన్నకి పోయి ఇటుకి పని చేస్తాంటే నాయన మేము బజార్కి వెళ్ళొస్తామని చెప్తే సరేలేమ్మా పాపను ఎత్తుకోవద్దు, పాపను నీలే అని చెప్పి నేను పోయేసి బిరకని రానని చెప్పి చెప్పినారు మా అమ్మ నాయన. వీళ్ళు బజార్కి అని తీసుకెళ్ళేసి సినిమాకి పిలుచుకున్నారు సార్. వీళ్ళు ఇడిస్తే మామూలు కూల్ డ్రింక్ ఇచ్చినారు సార్, తాగినాము. నా పుష్ప అమ్మాయి తాగినారు, నేను నాకు ఇచ్చినారు, తాగినాము. వాళ్ళు తాగినారు సార్, వాళ్ళు కూడా మాతో కూడా తాగినారు. దాంట్లో ఏం కలిపినారో అయితే మాకు తెలియదు సార్. వాడ ఏమో నిద్ర వచ్చినట్లు మత్తు వచ్చినట్లు అయిపోయింది సార్. అక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్లారో మాకు తెలియదు సార్. ఎక్కడ తీసుకువెళ్ళారో తెలియదు, ఆడుండామో కూడా తెలియదు. 2 రోజుల తర్వాత మాకు మెలకు వచ్చింది. ఆడికి పోతే భీమిండి అంట సార్ అది. ఆడికి పోయిన తర్వాత వీళ్ళు వచ్చేసినారు మాకు అక్కడ అమ్మేసి. వీళ్ళు మా పిల్లలే, మేము బీద పరిస్థితిలో ఉన్నాము, మాకు డబ్బులు కావాలా, మేము ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకి అబద్ధం మాటలని చెప్పి మా పైన ఒక అమ్మాయి పైన 2 లక్ష రూపాయలు లెక్కించుకొని మాకు ఇడిచిపెట్టేసి వచ్చేసినారు వాళ్ళు. వచ్చేస్తే మాకు లేపాల కదా వాళ్ళు, లేపాల కదా కొనుక్కోండే వాళ్ళు. ఎందుకు వీళ్ళు ఇట్లే పనుకున్నారంటే నిద్ర లేకమన్నా పండుకున్నారేమో అని వాళ్ళు అనుకున్నారు. కొనుక్కోండే వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఆడోలే సార్. ఆమె పేరు శారద, ఒక ఆమె పేరు శోభ. వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు అట్లా బ్రోకర్ పని చేస్తూ ఉన్నారు సార్, చేపిస్తున్నారు అమ్మాయిలతో. అట్లాగెత్తు మమ్మల్ని వాడికి అమ్మేసినారు. తర్వాత ఎందుకు మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడ చూస్తే మా ఇండ్లు కాదు, నా బిడ్డ లేదు, మా నాన్న లేదు, ఎవరు లేరు సార్ అక్కడ. ఆ పాప నేను ఇద్దరమే ఉండిపోయినా, మా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు లేరు అమ్మాయిలు. ఏమక్క ఎందుకు మేము ఇక్కడ ఉన్నామంటే లేదమ్మా వాళ్ళు మీ ఫ్యామిలీ వాళ్ళు అంటేనే, వాళ్ళు మీకు డబ్బు లేదంటే మీరు బీదోళ్ళు అంట, అందుకే డబ్బులు ఇప్పించుకొని వెళ్ళిపోయారమ్మా, మీరు ఇక్కడే ఉండాలా అని. ఎందుకుంటామక్క మేము, వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు కాదు, ఇట్లా నాకు పాప ఉంది, 6 నెలలు పసిబిడ్డ ఉంది, మా నాన్నమ్మ నేను ఒకదాన్నే, ఆ పాప నా చెల్లెలు, ఆ పాపకి వికలాంగు, ఇద్దరము వాళ్ళతో పాటు వచ్చినాం, సినిమాకి వచ్చినాం అంతే అక్క, మేము మాకు వాళ్ళు ఏం పేరెంట్స్ కాదు, మాకు బంధువులు కాదు వాళ్ళు అని చెప్పినాం. సరే వాళ్ళు ఇండ్లే నువ్వు చెప్తే మేము విన్నామమ్మా అని చెప్పా. లేదు మేము ఉండము అక్కడ అంటే ఆడికి పోయి చూస్తే అందరూ పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారు, తర్వాత ఏజ్ 50 ఏళ్ళు అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళంతా ఏం పని చేస్తారో మాకు తెలియలేదు సార్. తెలియకుంటే 1-2 రోజులు ఏం చేసినారు, మేము బాధపడతానంత తప్ప అన్నం తినేది కాలేదు సార్. నాకు పాప ఉంది కదా, చిన్న పాప ఉంది కదా, నాకు కూతురు మంచిగా వస్తుంది, మా నాయన మంచిగా వస్తారు. ఇప్పుడు జనం ఎన్ని రకాలు అనుకుంటారు సార్ ఊళ్ళోనే, అదే ఒక బాధ అనిపించింది. పాప ఎక్కువ గుర్తుకొచ్చింది సార్ నాకు. పాలు తాగే పాప కదా, బాధతో జ్వరం వచ్చేసింది నాకు, పాలు పట్టలేక జ్వరం వచ్చింది, చాలా బాధలు పడినాయి. వాళ్ళే చూపించుకొచ్చేవాళ్ళు. నీకు పాప పుట్టిన తర్వాత భర్త అత్త ఇద్దరు వేధించారు, దూరం అయిపోయారు. నువ్వు పాపే నీ జీవితం అనుకుంటూ నా దగ్గరికి వచ్చావు. తెలుసో తెలియకో ఆ మొత్తం మందులో భివాండి చేరుకున్నావు. ఆ రోజు పాప గుర్తుకొచ్చినప్పుడు నీకు ఏమనిపించింది సార్, ఎందుకు ఇంత నా బిడ్డకు నాకు దూరం చేసినాడు దేవుడు, ఎందుకు నేను ఈ పరిస్థితుల్లో ఇరుక్కున్నానని చెప్పి చాలా బాధ వేసింది సార్. పాప కళ్ళకి వచ్చిందా? కలరింపు లేకేసారు. నాకు అది పాలు తాపలేదు పరిస్థితుల్లో. ఈ టైంలో నా బిడ్డ చాలా బాధపడినా సార్. అప్పుడైతే క్షణము నా బిడ్డ గురించి ఆలోచించి వచ్చినా సార్ నేను.
ఎంత ఏడ్చినా వాళ్ళు పంపించలేదు సార్ వాళ్ళు ఏమంటారు వాటికి పోయిన 2 నెలలు అయిపోయింది లేదక్క మీకు ఎంత డబ్బులు అయితే వాళ్ళు ఇప్పించుకున్నారో దయచేసి మేము బీద వాళ్ళమే కావచ్చు మేము వేరే వాళ్ళు తెప్పించుకొని మా అమ్మలకు ఫోన్ చేపిస్తే లెటర్ వేసినా కూడా మా అమ్మలు ఏడనగానే అప్పు తీసుకొచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామక్క మమ్మల్ని పంపించేసాయంటే కాదు మిమ్మల్ని పంపించడానికి మేము కొనుక్కోండేది మీతో మేము వ్యాపారాలు చేపించే కొనుక్కున్నాము అని చెప్పినారు సార్. చెప్తే ఓ రోజు ఏం చేస్తారు 2 నెలలు 3 నెలల తర్వాత అంతవరకు మమ్మల్ని ఏం మాట్లాడించలేదు. నేను ఇదే పాపలో బాధలో ఉన్నానని చెప్పి జ్వరం వస్తుంటే హాస్పిటల్ చూపించలేసి నన్ను ఏం మాట్లాడలేదు సార్ వాళ్ళు. ఓ రోజు ఏం చేసినారు లేదమ్మా నువ్వు తాలిబొట్టు వేసుకోకూడదు ఇక్కడ అని నాకు తాలిబొట్టు మా అమ్మలు పెట్టినంత బంగారం ఉంటే అంతా వాళ్ళే తీసేసుకున్నారు సార్. గొలుసులు కూడా వాళ్ళే తీసేసుకున్నారు, ఏమి ఇవ్వలేదు. ఖాళీగా ఏం లేదు సార్ డ్రెస్సులు వేసుకోమంటారు సార్. మేము డ్రెస్సులు వేసుకోము, మాకు మేము చీరలో కట్టుకుంటే బీదోళ్ళము, మాకు ఇట్లా డ్రెస్సులు అంటే ఇష్టం లేదా అంటే లేదమ్మా నేను చెప్పినట్లే మీరు వినాలా లేదంటే చాలా బాధలు పడతారంటే బాధలు పడినా లేదు నేను అయినా అని తిరుక్కుండా సార్ నేను ఇంటికి. మీతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఆంటీలు ఉన్నారు అని చెప్తున్నా కదా, అంటే వాళ్ళు ఎలాగ ఉండేవారు అక్కడ? వాళ్ళు ఏం సార్ ఏంటో వాళ్ళు ఈ కస్టమర్లు వస్తారు వాళ్ళకి నైట్ అంతా ఎంతకో డబ్బులకి ఇస్తారు సార్ వాళ్ళకి అమ్మాయిలకి. వాళ్ళు నైట్ అంతా వాళ్ళు ఎన్నోసార్లు పెట్టినా వాళ్ళు భరించుకోవాల్సిందే, వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా భరించుకోవాల్సిందే. ఈ అబ్బాయిలు వచ్చి సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉంటారు, చండాలంగా చేసేవాళ్ళు ఉంటారు, చండాలంగా బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. ఇట్లా రకాల బాధ పెట్టినారు సార్. నా ముందరే ఒక అమ్మాయి వచ్చి చాలా వాళ్ళు అంతా సిగరెట్తో కాల్చింటే పరిగెత్తుకుంటూ వచ్చేసింది సార్. నాకు ఆ అమ్మాయి కలిసి చాలా బాధ వేసింది. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారా అక్క అంటే నన్ను కొట్టిందేమా, నన్ను కొట్టింది చూడక్క అమ్మాయికి అంత బాధ పెట్టినాడు వాడు, ఇట్లా పని చేపిస్తే మీకు పద్ధతి కదక్క, మీకు బిడ్డలు ఉన్నారు కదా అంటే నీకు ఏళ్ళంజముండా నువ్వు వచ్చినావు నీకు దాంట్లో దింపుతా నువ్వు కూడా అట్లా బాధలు పడాల్సింది అదే అంటే చచ్చని పోతాం కానీ అక్క నేను ఆ పనికైతే తిరుక్కోము, లాస్ట్ ప్రాణం తీసుకోమని తీసుకుంటాం మేడ, దానికైతే సిద్ధం కాము మేమని చెప్తాం. సిద్ధం ఎట్లా కావో చూస్తామని చెప్పి కస్టమరు కొత్త వాళ్ళని పిలిపించినారు సార్. కొత్త వాళ్ళని పిలిపించి మాకు వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళకి అమ్మేసినట్టు మాట్లాడేసినారు సార్. వాళ్ళు మేము ఎప్పుడైతే వాళ్ళకి ఊకోట్లేదో డైరెక్ట్గా మేము వాళ్ళ పక్కన వీళ్ళ దగ్గర ఉండేదిలే డైరెక్ట్గా వాళ్ళకి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారంట. ఆంధ్ర వాళ్ళు అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట. అట్లా 5 లక్షలకో 6 లక్షలకో మాట్లాడేసినారు సార్. వాళ్ళు డబ్బులు ఆల్రెడీగా ఇప్పించుకున్నారు, నన్ను తోలుకొని వాళ్ళని చూసినారు సార్. తోలుకోవాలని చూస్తే మహానుభావుడు ఎవరో సార్, పోలీసు వాళ్ళు అందరూ ఒకేలాగా ఉంటారు కదా సార్, ఎవరో మహానుభావుడు వచ్చినాడు ఆ టయానికి, అది మాత్రం ఆపేసినాడు సార్. అట్లా చేయకుండా పిలిచిపోకుండా సార్ కాలు పట్టుకున్నా సార్. నేను నాకు బిడ్డ ఉంది సార్, ఇట్లా పని చేయొద్దండి, నాకు అమ్మ నాన్న ఉండరు, నాకు భర్త ఉన్నాడు, దయచేసి నాకు సన్న బిడ్డ తల్లింది సార్. నాకు ఇట్లా అన్యాయం చేస్తే మీకు పుణ్యం కదా సార్, మీకు బిడ్డలు ఉన్నారు కదా, నాకు అయితే అన్యాయం చేయొద్దండి సార్ అని కాళ్ళు పట్టుకున్నాను. అప్పుడు గర్వాలని వాళ్ళని తిట్టి నీకైనా బుద్ధి ఉంది అమ్మ సన్న బిడ్డ తల్లి అంటున్నారు, ఇట్లా చేసేది బుద్ధి ఉందని కలిసి 3 రోజులు 4 రోజులు ఆ సార్ వచ్చిపోయేవాడు సార్. ఇంటికాడికి వచ్చిపోయేవాడు. ఎందుకు వచ్చేవాడు ఆయన? ఇట్లా ఏమైనా చేపిస్తానో చెప్పమ్మా. ఆయన ఎందుకు వచ్చేవాడు? వాళ్ళ దగ్గర లెక్క తీసుకుంటే వచ్చిపోతుంటారు సార్. అట్లా వస్తుంటాడు, టైం పడితే కొంచెం జనం పోలీసు వాళ్ళు వాళ్ళతోనే పండుకొని పోయే వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ భీమండిలోనే అట్లా ఉన్నారు. కానీ ఆ వచ్చిన పోలీసులు ఒక పోలీసు మంచోడు కాబట్టి మాకు బిడ్డలు ఉన్నారమ్మా, నీకేం కాదు, నేను వచ్చి 2-3 రోజులు కానీ ఎంక్వైరీ చేసుకుని పోతా, నీకేం జరగ నేను అని సార్ చెప్పావు కాదు సార్. మీ డిపాజిట్ కాకి బట్ట ఒంటికి వేసుకుని దానికి కొత్త పవర్ ఉండాలి కానీ దానికి ఇట్లా పని చేయకూడదు కదా సార్. ఇంతమంది అమాయకులు బలి అయిపోతుంటే మీరు స్టేషన్లో వాళ్ళంతా ఏం చేస్తున్నారు సార్? వీళ్ళంతా ఇంతమంది బలి అయిపోయిన తర్వాత ఎందుకు బతకాలి సార్? మీరు డ్యూటీలు చేస్తున్నారు, మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మరి వీళ్ళందరూ ఎందుకు కాపాలేదు సార్? సార్ని బట్టి అడిగిన, గట్టి బట్టి అడిగిన, లేదమ్మా నువ్వు ఒక్కరు కానీ నా దగ్గర సపోర్ట్ లేరు, అందరూ లంచం తీసుకొని తినేవాళ్ళే, నాకు మంచిగా ఉండేవాళ్ళు ఉంటే మిమ్మల్ని అందరినీ గడగ దిద్దా అన్నాడు సార్. సరే నేను ఒకదాన్ని తీయాలనుకుంటే నన్ను చంపేస్తారు. ఆయన వచ్చేది మాత్రం లెక్క కోసం వచ్చేవాడు. లెక్క కోసమే, లెక్కకు వచ్చి వీళ్ళు శోభా సార్ దగ్గర లెక్క ఇప్పించుకుంటేది పోయేది. అంటే ఒక అమ్మాయిని కూడా ఆయన ముట్టుకోలేదు సార్, తండ్రి మాదిరిగా వచ్చిపోయేవాడు. డబ్బులు మాత్రం తీసుకున్నాడు, డబ్బులు తీసుకునేవాడు. అయితే ఆయనకు కొంచెం ఏమంటే డబ్బులు పిచ్చి ఎక్కువ ఉన్నది. నేను ఎప్పుడు ఆయన కాలు పట్టుకున్నాను అప్పుడు ఆయన నాకు నీ అట్లా బిడ్డ ఉందమ్మా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు,
నాకు పాప ఉంది సార్, 6 నెలలు పసిబిడ్డ ఉంది సార్. నా మొగుడు వాళ్ళు ముందునే పల్లెటూరు వాళ్ళు ఎంత ఆడిపోసుకుంటుంటారు సార్. ఇప్పుడు టౌన్లో అయితే అట్లా పట్టించుకోరు, పల్లెటూరులో ఎంత ఆడిపోసుకుంటారు సార్. అవి ఆ అప్పతో లేచిపోయిందంట, నీ పెండ్లం ఈ అప్పతో లేచిపోయిందంట, పుకారు వచ్చేసింది సార్. నేను పడిన బాధలు ఇక్కడ వచ్చినాక చాలా పుకారు వచ్చేసింది. సరే, అక్కడ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆయన నీకు రక్షిస్తా అని చెప్పాడు కదా, చేసినాడు. తర్వాత ఇలా ఏం జరిగింది? ఆ అబ్బాయి ఏం చేసినాడంటే, చూడమ్మా, ఒకరోజు నేను వస్తా, ఓ రోజు వస్తా, నువ్వేమనుకోవద్దు, నువ్వు నీ బిడ్డ కానీ నేను భావించుతా, నువ్వేమనుకోవద్దు, కానీ నిన్ను తప్పించడానికి పని చేస్తానని చెప్పినాను. సరేలే సార్ అని చెప్పి ఊకొట్టినా సార్. నేను నా చెల్లి పుష్పాన్ని పాప ఊకొట్టినాము. ఓ నైట్కి ఎంతో డబ్బులు వాళ్ళకి ఇచ్చినారు సార్. ఏందో అన్నం సరిగ్గా పెట్టారు సార్. వాళ్ళు అన్నం కట్టించుకొని వచ్చినాడు, మాట్లాడినాడు. మీకేం కాదు, నేను ఇప్పించే బాధ్యత నాదమ్మా, ఇట్లా చేస్తాను, నీకు ఏమైతే నేను అట్లయితే వాడిని కాదమ్మా, ఎందుకంటే నేను ఒక్కరిని చేసుకుంటే నన్ను ఏమైనా చేయగలమ్మా, నాకు బిడ్డలు ఉన్నారని చెప్పాడు సార్. సరే సార్, నేను కూడా ఏం చెప్పను, కాకపోతే ఇటు నుండి నన్ను కానీ బయటపడైతే చాలు సార్ అని చెప్పిన. 11 నెలలు బాధ్యత పడినాయి సార్ నేను. అంటే 11 నెలల్లో ఆ పని చేయకపోయినా సరే నీకు భోజనం పెట్టేవారు వాళ్ళు? పెట్టరు సార్. ఆడ నరకం, అన్నమే పెట్టరు సార్. నాకు ఆడ అన్నం పెట్టరు. ఒక పిల్లోడు వచ్చి హిందీ పిల్లోడు వచ్చినాడు సార్. హిందీ పిల్లోడు వస్తే నా పిల్లోడికి వచ్చి వేసి ఏమి ఎక్కువ లేదు సార్. ఆడ తమ్ముని మాదిరిగా ఉన్నాడు సార్. అన్నం ఆకలి తట్టుకోలేక కడుపు నొప్పి పడిపోయినా సార్. నేను అన్నం పెట్టమని పెట్టలా. నువ్వు ఒప్పుకో, నేను పెడతా అన్నము, నువ్వు ఒప్పుకో దానికి, నేను అన్నం కాదు కదా, నీకేమి ఇష్టమైతే చేసి పెడతా అంటాను సార్. ఆయన నువ్వు చచ్చిపోవడం, అన్నం తిని ఆ బాధలు పడేదానికంటే చచ్చిపోయేది మేలు కదా సార్ అని నేను చచ్చిపోయేది బెటర్లే అనుకుని ఆశిడ్చి పెట్టేసిన సార్. నేను ఈ పుష్ప అమ్మాయి ఏం చేసినారు, అన్నం ఆకులు తట్టుకోలేదు సార్. అన్నం ఆకులు తట్టుకోలేక అమ్మాయి లొంగింది సార్. లొంగింది, అమ్మాయికి చాలా హింస పడతారు. నాకు ఎట్లుంటుంది సార్ మనిషికి, చూడు ఎవరు లేకనే కదా ఈ పరిస్థితి అని చాలా బాధపడినా సార్. నేను ఆ పాప అక్క నాకు అన్నం మారింది అక్క, నేను తట్టుకోలేను అక్క వచ్చి పట్టుకొని ఏడ్చింది. నేను ఎందుకు బతకాలక్క అంతే. లేదు, మనం ఇట్లా అనుకుంటే వీళ్ళందరూ ఎట్లా బతుకుతున్నారు చెప్పు పుష్ప, నువ్వెందుకు జీవితం నాది చేసుకుంటావు, పత్తుండే కానీ చచ్చిపోయినా మనకు బాధ లేదు అని చెప్పిన. వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చిన సార్. నేను ఒక నైటు కస్టమర్లు ఎవరు రాలేదు సార్, అక్కడ రాలేదు. ఆ రోజు వచ్చి నేను ఒప్పుకోలేదు కదా, ఇట్లా చేయమని అట్లా చేయమని నేను ఒప్పుకోలేదు కదా, ఫస్టే ఉన్నా సార్. నేను పుష్పకు వచ్చిన కస్టమరు ఏమో కట్టించుకొచ్చినాడు సార్. ఆ పాపకి ఏమైనా తినేకి పార్సల్ కట్టించుకొచ్చినాడు సార్. ఏమో బిర్యానీ ఏదో కట్టించుకొచ్చినాడు. నాకు స్వారకమే లేదు సార్. పాలు ఎత్తకొచ్చిస్తుంది ఆ పాప అంతే. అది నా పాప చెల్లెలు కాబట్టి ఇస్తుంది. పాలు తాగి 8 రోజులు పట్టుకుంది సార్. నేను వాళ్ళే బాగాలేకుండా గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తారు, హాస్పిటల్కి పిలుచుకుపోయి. నువ్వు ఒప్పుకో అంటావు, నేను ఒప్పుకోను, మీరు చంపినే ఒప్పుకోను. గ్లూకోజ్ నీళ్ళతోనే ఒక వారం అంతా బతికేసిన సార్. కానీ అదే భివాండిలో చాలా మంది ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళని వాళ్ళందరూ బాత్రూంలో పెట్టడం, బాత్రూంలో నీళ్ళు తాగించడం చేస్తారు. అదే తాగల్లా, బాత్రూమ్ నీళ్ళు తాగమంటారు, నీళ్ళు పోసుకొని ఇచ్చేకారు. వాళ్ళు పస్తులు పెడతారు తప్ప అన్నం పెట్టరు. ఒప్పుకుంటే ఏమైనా పెడతారు సార్ వాళ్ళు, దానికి ఒప్పుకోకపోతే నరకం చాలా పెడతారు. ఇంకొకటి కూడా చేస్తున్నారు సార్. నాకు ఎప్పుడు ఈ అమ్మాయిలు కస్టమర్లు ఎప్పుడు రాలేదో అప్పుడు ఆడపిల్లలందరూ మొగతారు కదా పండుకుండేది, అప్పుడు వాళ్ళ రూమ్లే నన్ను పంపించినారు సార్. కస్టమర్ రాకుండా టైంలో నువ్వు పోయి పండుకోపో, నువ్వు వాంతి చేసుకుంటా అంటే నిన్ను మేమెందుకు చేయలేడా అని వాళ్ళ దగ్గరికి నన్ను పంపించినారు సార్. అప్పుడు నా చెల్లెలు ఈ పాప పుష్ప అని ఉంది కదా, ఆ పాప వచ్చాక నువ్వు ఎందుకు అక్కడ నరకం పడతావు అంటే, ఎట్లా పుష్ప, ఏంది పుష్ప తినేది కాబట్టి, నాకు పాప ఉంది, భర్త ఉన్నాడు, ఈ జీవితం నాయం చేస్తున్నావు, మనం ఎందుకు బతకల్లా అని ఆలోచించి నువ్వు చచ్చిపోతావక్క, ఇద్దరు నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఇది తీసుకొచ్చినాడు తినక్క అని తినిపించింది సార్ నా చెల్లెలు. ఆ పాప తినిపించింటే నాకు ఎక్కడలేని బాధ వేసి అసలు అన్నం తినల్లో లేదు కూడా నాకు అర్థం కాలేదు సార్. అన్నం అంటే కూడా అట్లా వచ్చినదే కదా సార్. అది మా పల్లెటూరులో అయితే ప్రాణాలు పోగొట్టుకుంటాం కానీ అలా వంగం మేము ఎంత జనం, ఎందుకంటే మాకు ఒక్క పూట అన్నం లేకపోయినా బతుకుతాం కానీ అట్లా ఇది చేయించి బతకాలంటే చేతగాలి సార్. నాకు అట్లా నాకు చాలా బాధ వేసింది సార్. కానీ ఆకలి తట్టుకోలేక అన్నం తిన్నా సార్. నేను అన్నం తిన్నాను, రోజంతా కడుపు నొప్పితో బాధపడలేదు. వాళ్ళకు ఆ రోజు అన్నం తిన్నాను కాబట్టి కొంచెం కూర్చోగలిగాను. అమ్మాయిలు వచ్చంతా చూడక్క మేమందరం అట్లా వచ్చిన వాళ్ళమే, నీలాగా మేము మొండికేసిన వాళ్ళమే. వాళ్ళు నువ్వు ఎంత మొండికే నేను విడిచిపెట్టరాడా, మేము ఎంత మొండికేసిన వాళ్ళు మమ్మల్ని వల్లే వాళ్ళు, ఇంకా లాస్ట్గా ఆకలి తట్టుకోలేకనే మేము దీనికి సిద్ధపడినాం మేము అని చెప్పింది అలా అప్పుడుండే అమ్మాయిలంతా. నేను ఒకటి చెప్పినా సార్, ఇప్పుడు ఒకటి మనం వాళ్ళ కింద లొంగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ మనోళ్ళు కాదు.
వాళ్ళు చెప్పినట్లు లొంగేదో వీళ్ళు చెప్పినట్లు లొంగేదో మనకు అవసరం లేదు. అది మన బాధ్యత, అది మన సొంతము. వీళ్ళు చెప్తే మనం ఎట్లా పోతాం వాళ్ళ కిందికి? వాడు పండుకుండేది వీళ్ళు ఎట్లా పండబెడతారని చెప్పినా సార్ నేను. ఇంకా చెప్పుకుంటుంటే మనకు చంపేస్తారా కానీ వాళ్ళంటే లేదు, మనకు ధైర్యం తెచ్చుకుందాం. ధైర్యం తెచ్చుకుంటే మనమందరం బయటకు వెళ్ళిపోతాం. అంతేగాని వీళ్ళందరూ ఏం చేస్తారు? మన చేత అవుతుందా? మనం ఒక ఏడా చేద్దాం, మనం అందరం వెళ్ళిపోదాం. ఇంటికి బీగం ఉంది, మీకు లోపలేసి బీగం ఎత్తారు కదా, నన్ను ఎట్లా కస్టమర్ దగ్గరికి రాను కదా, నన్ను ఇంట్లో పెట్టుకున్నారు కదా వాళ్ళు, నన్ను వాళ్ళ ఇంట్లోనే వండేసుకుంటారు. ఆ ఇంటికి బీగంచో నేను తయారు చేపిస్తా, చావి వాళ్ళు వస్తారు తయారు చేపిస్తా, ఆ బీగం నేనే తీస్తా, అందరూ డ్రెస్సులు వేసుకొని రెడీగా ఉండండి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పిన. వాళ్ళందరికీ ఒక దగ్గర తీసుకొచ్చావు, మంచి పని చేస్తాం. వాళ్ళు కస్టమర్ ఏ రోజైతే రారో ఆ రోజంతా మీరు రెడీ కాండి, నేను బీగం తీస్తా, అందరం వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు ఇంతకు ముందు ముస్లిమ్స్ వచ్చు సార్, భాష వచ్చు, దాంట్లో హిందీ తొందరగా నేర్చుకున్నాను. నేను తొందరగా ఇప్పుడు నేర్చుకున్న తర్వాత వాళ్ళకందరికి బయట తీసుకొద్దాం అనుకున్నా సార్. నా చెల్లెలు కూడా అక్కడే ఉంది కదా, నేను చచ్చిపోతామా అని అనుకున్నా. నా చెల్లెలు ఆకలి తట్టుకోలేక వెళ్ళిపోయింది సార్. ఆ పాప నాకు ఏమైపోయినా ఏంటంటే ఆ పాప ఉంది కూడా నన్ను బతికించింది సార్, లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సింది అక్కడ. కానీ పోలీసు ఆయన మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పి ఆ రోజు ఫోన్ చేపించినాం సార్ మేము. కస్టమర్ వచ్చింటే ఆ పాప చూసిపోయేదాన్ని కస్టమర్ వచ్చినాడు సార్. ఆ పాపకి ఆ పాపని మా సార్ నెంబర్ ఎత్తకపోయి మా పుష్పకి మీ ఇట్లా ఫోన్ చేయించు పుష్ప అని చెప్పి నెంబర్ ఎత్తకపోయి ఇచ్చిన. ఫోన్ చేసినాడు ఆ సార్. అయితే ఆ రోజు ఎక్కడ డ్యూటీకి వెళ్ళిపోయి రాలేకపోయినాడు. ఆ రోజు కూడా మేము కూడా తప్పించుకోలేదు సార్, ఆడ దొరికిపోయిన ఆ రోజు నేను. వాళ్ళని ఎప్పుడు బీగం వేసి తీస్తానని తెలిసినది కదా, వాళ్ళు వీళ్ళకు లోపల బయట ఉంటారు కదా సార్, వాళ్ళు లంబాడి వాళ్ళు, లంబాడి అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినారు, నేను చెప్పిన ఐడియాలన్నీ మొత్తం ఇంట్లో వాళ్ళకి పోయి చెప్పేసిన. ఇట్లా చేస్తాను అమ్మాయి, ఇట్లా ధైర్యం చేస్తాను, అందరికి వెళ్ళిపోదామని ధైర్యం చేసింది అని చెప్పేసినారు సార్. అప్పుడు పొద్దున్న ఏం జరిగిందంటే, ఇంకా బియ్యం ఎట్లా తీపిస్తారు సార్, వాళ్ళు మేలుకున్నారు, బియ్యం తీసే కాలే. సరేనని బయటే ఉన్నా సార్ నేను. రామ్మా బయటికి వా, కక్కేది విడిచిపెట్టినావు పో లోపలికి అని నన్ను పిలిచిపోయినారు సార్. ఎల్లురుగా తెచ్చిచ్చేవాళ్ళు, చచ్చిపోతానని ఎల్లురుగా తెచ్చిస్తారు వాళ్ళు. ఆయనను వాళ్ళ రూమ్లోకి పంపిరు, నన్ను వీళ్ళ దగ్గరే వండేసుకుంటాను. సరేలేనేసి చెప్పిన వీళ్ళు పొద్దున్న ఏం చేసినారు సార్, అక్కడ ఉండే అమ్మాయిలంతా వాళ్ళకి చెప్పేసినారు. ఆ అమ్మాయి అంతా ఇట్లా చేసినారు, అందరు రెడీ అయినారు వెళ్ళిపోయేదానికి అని చెప్పేసినారు. లంజముండా నిన్ను పాపని నేను విడిచిపెడితే సన్నబిడి తల్లిలే ఏడుసలే పాలన్నీ తట్టుకోలేక నా బాధ నాకు ఉంటుంది కదా సార్, బాధ ఉంటుంది కదా, పాలు ఎట్లా ఉంటే అట్లా నాకు ఎంత బాధపడినా సార్, అందువల్ల నన్ను అక్కడ పంపించలేకపోయినారు వాళ్ళు. సరేలే అని వాళ్ళు పంపిలే వాళ్ళు లంజముండా, నేను పాపం పుణ్యం అనుకుంటే నువ్వు వాళ్ళని కూడా గబ్బు చేయాలనుకుంటావు లంజముండా అని చెప్పి సార్, మిక్సీకి పచ్చి మిరపకాయలు మిక్సీకి వేసి కాలు చేతులు కట్టేసి కన్నుల్లో పెట్టినారు సార్. నాకు ఎంత బాధపడడం లెక్క చేసుకో సార్. మిరపకాయలు మిక్సీకి వేసి కన్నులకు పెట్టినారు. నాకు ఇట్లా చేస్తావా, నీకు ఇంత ధైర్యం ఉందా, చస్తే ఇక్కడే సావు, వాళ్ళని ఎందుకు పంపిస్తావు, మేమంతా ఏమైపోవాలా బతికేది, మేము దీంతోనే బతుకుతున్నాము, మేమందరూ ఏమైపోవాలా అని కన్నులు కారం పెట్టి నీళ్ళు ఇక విడిచిపెట్టేసినారు సార్. అసలు నీళ్ళు ఎవరు ఇలే, అక్కడ మధ్యలో నీళ్ళు ఎక్కడక్కడ దొరకలే, ఎవరు ఇలే సార్. నా అదృష్టం బాగుండి ఆ ఎస్ఐ ఆ టయానికి వచ్చినాడు సార్. కారం ఎప్పుడు పెట్టినాడో పెట్టింది చూసా సారు, ఏమ్మా నీకు బుద్ధి ఉందా, అమ్మాయిని ఇంతగా బాధ పెడుతున్నావు సన్నబిడ్డ తల్లిని అని చెప్పి ఒక డ్రమ్ ఉండింది సార్, నీళ్ళు డ్రమ్ బయట, ఆ డ్రమ్ముకి ఎత్తపోయి చేయి పట్టుకొని సారి వదిలిపెట్టేసినారు. ఒక గంట అంటే కన్నులు ఎత్తపోయి డ్రమ్లో పెట్టేసినారు సార్. ఊపిరాడక తనకలాడు మంటకు తట్టుకోలేక అంత బాధపడినా సార్. నేను కూడా ఇంకా పాలన తెగితే సార్, నేను ఇల్లు ఉంటే ఎట్లా చంపేస్తారు కదా, ఉన్న చంపేస్తారు, తప్పు చేయకున్నా చంపేస్తారు, తప్పు చేయకుండా చంపేస్తారు అని డిసైడ్ అయిపోయినా సార్. నేను ఒకటి చెప్పినా సార్ వాళ్ళకి, సార్ వాళ్ళు పిలిచరండి సార్, మీరు పవర్ఫుల్గా సార్ వాళ్ళు పిలుచుకొస్తే మాటలలో బయటపడతాం సార్, దయచేసి ఒక సాయం చేయండి సార్ అని చెప్తే సార్కి సరేలే అమ్మ సార్ ఓ రోజు వస్తామని సార్ చెప్పేసి పోయింటే మళ్ళీ ఒక రోజు వచ్చినారు, పవర్ఫుల్గా వచ్చినారు. అప్పుడు ఏమైందంటే ఈ శారదా శోభ అనేది ఎక్కడెక్కడ అమ్మాయిలు దాచిపెట్టేసినారు సార్. నేను ఇది కాదా మనిషిని చాలా ఇది అయిపోయినా సార్. నేను అట్లా పోయేదానికి తరంగాను అట్లా అయిపోయినా, తిండి తిప్పలు లేక నన్ను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. చెప్పేసిన సార్ నేను డైరెక్ట్గా, చూడండి సార్ నన్ను కూడా ఇల్లు ఇట్లా పని చేపిస్తున్నారు, నాకు ఇట్లా పరిస్థితి సన్నబిడ్డ తల్లిని నేను, మమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఇట్లా చేస్తున్నారు సరే లోపలేండి సార్ అని చెప్తున్నాను. అంటే అట్లే వాళ్ళు కూడా కొంచెం లంచం ఇప్పించుకున్నారు కదా సార్, వాళ్ళు కూడా లోపల బయట తినేవాళ్ళే. వాళ్ళు పోయి ఏమేమి మాట్లాడుకున్నారు సార్ లోపల, నన్ను పుష్పాన్ని మాత్రమే పంపించినారు సార్, నన్ను నా చెల్లెలు మాత్రమే వదిలిపెట్టినారు, మళ్ళీ వాళ్ళ ఊరిని వదిలిపెట్టలే.
ఏమ్మా నువ్వు చెప్పినట్లే ఇడిచిపెట్టినావు లచ్చలు లెక్క మేము మోసపోతాం కదా అక్క నా తాళబొట్టు ఇక్కడదా నా భర్త కట్టిన తాళబొట్టు మా అమ్మలు పెట్టిన బంగారు ఇక్కంటే ఎందుకు ఇస్తాం మేము అది ఏడ ఏమో ఏం తీయలేదు సార్ నాకు కనీసం గొలుసులు ఇవ్వలే మా అమ్మలు పెట్టిన బంగారు ఇవ్వలే కమ్మలు వాళ్ళు తీసుకుంటారు కనీసం మంగళసూత్రం కూడా వాళ్ళు ఇప్పించుకుంటారు సార్ ఇప్పించుకొని వాళ్ళు ఏమి ఇది చేయకుంటే సరేలేని 2000 ఇచ్చినారు సార్ మాకు ఆ పాపకి నాకు 2000 ఇచ్చి మీరు ఏం కడప దిగి ఫోన్ చేయండి నాకు అని లంజముండా నీకు అది చెప్తాలే నన్ను విడిచిపెట్టిన కదా ఇంకా చూస్తాను నీ కథ అని ఆ పాపని పిలుచుకొని వచ్చేసిన సార్ నేను వచ్చేసిన సార్ ఆంధ్రాకి వచ్చేసిన ఈ 2000తోనే ఇద్దరు సార్దీలకు తినేకేం లేక అప్పుడు ఎప్పుడైతే బయట పడుతున్నో అప్పుడు కొంచెం మా చెల్లెలు ఉంది కదా ఆ పాప టెంకాయ నీళ్ళు జ్యూస్లో అవన్నీ తాపి కొంచెం పైకి వచ్చింది సార్ నాకు ఇది చేసింది అప్పుడు ఈ ఆంధ్రాకి బయటకి ఇప్పుడు పడుతున్నా నాకు నా బిడ్డ మీద మా నాన్న మీద ఎక్కువ చూపుతుంది సార్ నాకు ఆ భివాండి బాధల నుండి ఒక్కసారి బయటికి రాగానే బయట గాలి చూడగానే ఏమనిపించింది అదే సార్ ఇట్లా ఇంతగా ఉన్నప్పుడు అంత నరకంలో ఇంత చేసినా అని చాలా పక్క బాధ వేసినారు కాకపోతే ఒక్కసారిగా వాళ్ళని చంపుదామని నరకం అంతా బాధ అనిపిస్తుంది సార్ నాకు ఇలాంటి చంపలా ఇట్లా లంజమూడలు ఉండకూడదు మా ఇట్లా వాళ్ళు ఎంత జన్మ అడుగుంటున్నారు ఇట్లా లంజమూడలు ఉండకూడదు ఇలాంటి చంపాలని పగతో నేను బయటకు వచ్చినా సార్ నా సచ్చి కంటే ఒక్కసారి ఆ జైలు నుంచి బయటకు రాగానే ఎలా ఫీల్ అయ్యావా బాగా హ్యాపీగా ఉంది సార్ ఇంతకన్నా నాకు ఆనందం లేదు ఎందరు ఏమన్నా అనుకునే చాలు నా బిడ్డ మొగం నేను చూస్తా మా నాన్నమ్మ మొగం చూస్తా అని నాకు అంత నీరసంగా అయిపోయిన దాన్ని కూడా చాలా ఆనందం అనిపించింది సార్ బయటకు వచ్చేకి కాకపోతే పుష్ప అనే అమ్మాయి మా అక్క ఇంత చేసిన తర్వాత మనం వచ్చేసినాం అక్క బయటికి అంటే లేదు మనం వచ్చినాక వాళ్ళని కూడా తీసుకొస్తాం వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలాడా అని చెప్పి వచ్చింది సార్ వచ్చి మా అమ్మ నాన్న పిల్లంతా మీ అమ్మాయి ఉందని చెప్పేసిన తర్వాత వాళ్ళు డబ్బులకి పోయినారు సార్ తీసుకొచ్చినారు సార్ చాలా డబ్బులు భివాండి నుంచి కడప వచ్చావు వచ్చేసినాం కడప వచ్చి రాయచోటు వెళ్ళావు రాయచోటు వెళ్ళగానే మీ అమ్మని మీ నాన్నని లేరు సార్ మా అమ్మోళ్ళు సొంత ఊరికి వచ్చేసిన మీ పాపని చూడగానే అనిపించింది ఫస్ట్ టైం అది ఇంటికి వచ్చేసిన సార్ ఇంటికి వచ్చి ఆటో తీసుకొని వచ్చేసినాను వస్తే మా అమ్మ నా బిడ్డ వచ్చింది సార్ ఎదురు వచ్చింది మా ఊరినేది సార్ మా అవ్వ ఎట్లా నా మనలో వచ్చిందని ఊరంతా వచ్చేసినారు సార్ వచ్చేసిన అమ్మాయి వచ్చేసినాను ఎంత ఇదంటే చాలా లావు అయిపోయినా సార్ నేను అక్కడ ఉండి లావు నీరసము ఇది అయిపోయిన దానివల్ల అన్నం తినలేగా సార్ వచ్చి ఎండకు బయటకు వచ్చేళ్ళకే చాలా మొబ్బులు గమ్మకాసిన అట్లా ఒకసారి అయిపోయింది బాబు దావింటి జ్యూస్లో దాపుకుంటూ వస్తాను సార్ నా చెల్లెలు నీకేం కదక్క నేను చూసుకుంటూ ఇంటికి విన్నాను కానీ ఒకేసారి నా బిడ్డ మొగం చూసేళ్ళకే నాకు ఆనందం పట్టలేదు సార్ అసలు ఇంత అదృష్టం నాకుంటే చాలు ఇంత అందరినీ దూరం చేసుకుంటే అని మా నాన్న మా అమ్మ వచ్చిన తర్వాత చాలా బాధపడుకున్నాం సార్ ఒక్కసారిగా అంత బాధపడుకున్నామ్మా నిన్ను చూస్తామని అనుకోలేదమ్మా మా నాన్న నిన్ను చూడగొత్తామా చూడలేమని కూడా లేదమ్మా ఒక బిడ్డ నాకు ఇచ్చినందుకు దేవుడు నాకు ఇట్లా చేశాను ఆ బిడ్డను ముందర వేసుకొని మీకు ఆ బిడ్డ కోసం బతుకుతారమ్మా లేకుంటే ఎప్పుడో చనిపోదాం మేము కూడా అనిపిస్తున్నాను మీరు చనిపోతాం మీకోసం ఉందరనే నేను ప్రాణం పెట్టుకుని నేను దూరం వచ్చినానన్నా మీరు చనిపోతే నేను ఇంకేం కాదు వచ్చి పట్టుకుని ఏడ్చుకున్నాం సార్ ఒకరికొకరు నా కూతురు పాప అయింది సార్ మాట్లాడుతుంది బాగా వచ్చింది నడుచుకుంటూ దగ్గరికి వచ్చింది రామ్మ నేను మీ అమ్మను అంటే లేదు మా అమ్మ లేదు చనిపోయిందని ఒక్క మాట నా బిడ్డ అంటే నాకు ఎంత బాధ ఉంటుంది అంత మాట విని సార్ నా బిడ్డ మా అమ్మ చనిపోయిందని చెప్పింది మా అమ్మ లేదు చనిపోయింది అని వాళ్ళ డాడీ చెప్పేసినారు సార్ ఆ మాటలకి నాకు ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ లేదమ్మా మీ అమ్మ చనిపోలేదు ఇంకా పానంతో ఉంది నేనమ్మని ఇమ్మనంటే నా దగ్గరికి రాలేదు సార్ నా బిడ్డ పట్టుకొని ఏడుస్తుంటే మా నాన్న పోమ్మా మీ అమ్మేను పోమ్మా మీ అమ్మేను అంటే నా బిడ్డ నా దగ్గరికి రా సార్ 2 రోజులు 3 రోజులు అంతా రాలేదు సార్ మళ్ళీ ఒప్పరించుకొని అది ఇప్పించుకొని దగ్గర తీసుకుంటే అప్పుడు నా తాక వచ్చింది సార్ నా బిడ్డ నా భర్త అయితే రాలేదు సార్ నా భర్త ఏం చేసినాడు నువ్వు లంచిపో నువ్వు అని కాదు ఈ నడమంతా ఓ సంవత్సరం అంతా ఎవరినో తీసుకొని వెళ్ళిపోయినావు నువ్వు నాకు అవసరం లేదు అని ఇంటికి వచ్చి చెప్పినా నేను బాధపడలేదు సార్ అలా నేను వచ్చిందో చూసి నా మగం చూసి నా బిడ్డను కళ్ళ చూసి నా బిడ్డ వద్దు నువ్వు వద్దు నాకు అవసరం లేదు నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను అప్పటికే మంచి మాట అంతా అయిపోయి పెళ్లి చేసుకుంటేదని సిద్ధం అయిపోయినాడు సార్ నేను ఇక్కడికి వచ్చింటే పుష్ప మెరియర్స్ మన భానుజ మేడం వాళ్ళకు తెలిసిపోయింది సార్ ఫలాని ఇట్లా మోసపోయి వచ్చినారంట అమ్మాయిలు ఇట్లా రావాలని మేడం తెలిసింది సార్
మేడములు మనుషులు పంపించినారు మా ఊరికి. ఏమ్మా మీ పరిస్థితి ఏమంటే, మేడం మాకు ఇది అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి. మాలాంటి అమ్మాయిలు ఎంతో జనమాడు ఉన్నారు, వాళ్ళని తీసుకురావాలని నాకైతే ఆశగా ఉంది. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను నేను, మీరేం చేయమన్నా చేస్తాను నేను. నాకు న్యాయం జరగలేదు మేడం, నాకైతే కంపల్సరీ కేసు ఎట్లా తిరిగి పెట్టాలని నేను. నువ్వు ధైర్యంగా ఉంటే నేను కేసు పెట్టిస్తా, నువ్వు ఆడదంగా ఉండాలనుకుంటే నువ్వు వాళ్ళని ఏం చేయలేదనుకుంటే నీలో ఉండాలి, దానికి సిద్ధం నేను ఉంటానని మేడం. సరేలే అని చెప్పి అప్పటికప్పటికి వస్తే కదిరికి వచ్చి కేసు పెడితే కేసు తీసుకోలేదు సార్. డిఎస్పీ ఒక్క నెల తిరిగింటా సార్, నేను ఒక నెల 6 నెలలు తిరిగింటా, కేసు ఉటికారం తిరిగింటా. పాపను వేసుకొని ఇట్లా బయట ఉంటే పట్టించుకునేలేదు డిఎస్పీ. ఏం అమ్ముతున్నట్లుగా డిఎస్పీ నాకు చూసి పట్టించుకునే కావాల్సి వెళ్ళిపోయారు. అయిపో ఇటైతే కాదు రామా, ఇటైతే కాదు, టీవీ ఛానల్కి పోదామా అనింది మేడం. మేడం నేను ఎంతవరకైనా వస్తా, నాకు ఊపిరి అంతవరకు పోరాడుతాను, అంతవరకు పోరాడిన ఆడ అన్నం లేకుండా పోరాడొచ్చిన, నాకు ప్రాణం పోకుండా మీరు కూడా అట్లే పోరాడతా మేడం. నేను కాదే నాకు వాళ్ళందరినీ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆడదానికైనా వస్తా. నేను లాస్ట్కు నన్ను ఎవరో చంపేసినా నాకు బాధ లేదు, ఎందుకంటే ఒక దృష్టిలో పేరు ఉండిపోతుంది, చంపేసినా నాకు బాధ లేదు అని చెప్పి తిరుగుకుండా డిఎస్పీ పట్టించుకోలే. మళ్ళీ హైదరాబాద్కి పోతుంది నేను మేడం, టీవీ ఛానల్లో టీవీ 9కి పోతుంది సార్. మాట్లాడమని మొత్తం స్టోరీ చెప్తే అప్పుడు డిఎస్పీ మేడం ఫోన్ చేసినాడు. అప్పుడు ఎవరు డిఎస్పీ కదా పేరు ఎందుకు పేరు సార్, నాకు పేరు మర్చిపోయినా. ఫోన్ చేసినాడు, మా అమ్మ దయచేసి నా పేరు నాకు నేను చేద్దామా, నాకు డ్యూటీ పోతుంది సార్ అది ఇదనే. కాదు సార్ నీకు న్యాయం ఉందా, ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని సాయం చేయండి సార్ అని వచ్చి నీ కేసు ఉడికారం 6 నెలలు తిరిగినా కూడా నువ్వు కేసు తీసుకోలే. ఇప్పుడు టీవీ 9కి వచ్చేసరికి నీకు అంత పవర్ వచ్చేసిందా, ఈ నడమంతా అక్కడ పోయింది సార్ పవర్ అని అడిగితే సార్ నేను నాకు చాలా కోపం వచ్చేసింది, అడిగేసిన ఎక్కడ వచ్చింది సార్ నీకు ఇప్పుడు నువ్వు డ్యూటీ పోతున్నాను, ఇప్పుడు నువ్వు ఆలోచిస్తానవే మా జీవితాలు తాడుకునే వాళ్ళని ఆడుకోండి సార్ అంటే మీ ఒంటి మీద కాకి బట్టలు వేసుకొని ఎందుకు సార్ మీరు, అది అమ్ముడుపోయే డ్రెస్సే కానీ కాకి బట్టలు న్యాయం చేసే డ్రెస్ కదా అది, అట్లా డ్రెస్సులు అంటే నాకు అసహ్యము, డ్యూటీగా న్యాయంగా ఎవరు కరెక్ట్గా జాబ్ చేస్తాడో వాడే పోలీస్ అని చెప్పి ఇట్లా చెప్పి సార్. వాడే పోలీస్ ఎవరైతే కరెక్ట్గా జాబ్ చేస్తాడో, యా అమ్మాయికి ఏడాది వచ్చి ఎదుర్కొంటాడో వాడే పోలీస్ అని అడిగితే, ఆడే ఫోన్లోనే అడిగితే సస్పెండ్ చేపిద్దు సార్. సస్పెండ్ అయిపో, నేను ఎంత బాధపడి కేసు చుట్టుకారం తిరిగి తర్వాత ఏం జరిగింది, మళ్ళీ కేసు పెడితే మళ్ళీ వేరే అయిపోయి కేసు తీసుకుంటారు, తీసుకొని అమ్మిన వాళ్ళని కొన్ని వాళ్ళని మొత్తం పెట్టిద్ది అందరినీ. భివండి వెళ్ళావు నువ్వు కూడా? 30 మంది తీసుకొచ్చిన అక్కడి నుంచి, ఆడ ఉండాలి 30 మందిని పట్టుకొచ్చిన. 30 మందిని పట్టుకొచ్చి అన్నం నీళ్ళు లేకుంటే మా మేడం దగ్గర ఉండి, నా కూతురు మా అమ్మల దగ్గర పెట్టి మేడం దగ్గర ఉండి ఆ కేసు ఉటికారం తిరిగి భీమండి పాండి మేడం అని చెప్పి 30 మంది పోలీసు ఇక్కడి నుంచి. అప్పట్లో సిఐడిలో ఉమాపతి ఆఫీసర్ ఉమాపతి ఉండే, ఉమాపతి సార్ అనుకుంటా, అప్పే ఉమాపతి పేరు మర్చిపోయినా కానీ ఇప్పుడు గుర్తుకొచ్చింది అప్పే. అట్లా చేస్తే సార్ వాళ్ళు అప్పుడు వీళ్ళు వాళ్ళు అందరు గడ్డకొచ్చారు. ఇక్కడ నుండి తీసుకుపోయిన వాళ్ళు రాయచోటికి పోతే రాయచోటికి వాళ్ళందరినీ గాలిస్తే ఇప్పుడు నా మాకు అమ్మేసి మీరు డబ్బు తెచ్చుకొని మీరు బాగా ఇల్లు కట్టుకొని మీ బిడ్డలకు పెళ్లి చేస్తే మా జీవితాలు నాశనం అయిపోతాయి, మీరు ఎందుకుంటారు పా నడచండి జైలుకి ఇడ్చుకత్తిని. అక్కడి నుండి వాళ్ళు శారదా శోభ అని వాళ్ళు చిక్కిపోయారు. ఆడికి కొంచెం ప్లాన్తో పోయింది సార్. నేను చూడండి మీరు పోలీసులు వస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, అందుకని ఉండక సార్ అక్కడ అన్ని అనుభవం ఉంది కదా. ఇక్కడ పోతే మీకు తెలిసిపోతుంది, నాకు బురకాయ వేయండి నేను పోతా, నాకు బురకాయ వేయండి నేను పోతా. బురకాయ వేసి ఒక అమ్మాయిని పిలుచుకొని పోతా, ఈ అమ్మాయిని నమ్మినట్లు ఆయన రేటు మాట్లాడినట్లు, ఎందుకంటే చెల్లి నా దగ్గర ఉంది రికార్డింగ్ అయితే అంటుంది. అది తక్కువని ఎప్పుడు అడ్రస్ చెప్తాను అప్పుడు అట్లా లొంగిపోతే అందరూ చిక్కిపోతాం అంతే అని చెప్పి ప్లాన్ మీద చెప్పి సర్వలకు అందరికి లోపల పోయినట్టుకి శోభ దగ్గరికే పోయినా, నన్ను కొనుక్కుంటే ఆమె దగ్గరికే పోయినా. ఏం మా వచ్చిందంటే మాకు ఈ అమ్మాయిని అమ్ముతా, డబ్బులు ఎంత ఇస్తావు అది నేను మాట్లాడేసి గుర్తుపట్టలేదు నేను వేసుకున్నా కదా బుర్కా, నన్ను ఎంత గుర్తుపడుతుంది అని చెప్పేసిన. ఇంత రేటు అని సరే నిన్ను చూడాలా మా పాపను చూడాలనుకుంటే వాళ్ళ అడ్రస్ వాళ్ళకి తెలుసా కదా పోలీసు వాళ్ళకి, నేను చూడాలనుకుంటే ఏ ఏరియా అని చెప్తే వస్తారు, ఇక్కడ రావచ్చక్క అంటే కానీ ఏరియా అని చెప్పు అని చెప్పా. ఇంకా సెల్లులో వినపడి ఉంటుంది కదా వాళ్ళకు, ఆన్లైన్లో ఆల్రెడీ సెల్లు ఇక్కడ రికార్డింగ్ అవుతుంది వాళ్ళకి. పట్టి ఆడబడితే 30 మంది దొరికిపోయారు, పిల్లలు అంతా దొరికిపోయి, చట్టానీలు దొరికిపోయి, వీళ్ళని కలిపి అందరూ సబ్జెక్టుకి తిరుగుతుంది. ఎంత సార్ లారీ కింద గుమస్తాలు కూడా నన్ను లంచం ఇచ్చే ప్రయత్నించినారు. నాకల్లా మా ఊరు అయిపోయి గుమస్తా, లారీ కింద గుమస్తా వాడు, రమా నీకు ఇట్లానే వేస్తే ఏం డబ్బులు వస్తుంది నీకు, 1,00,000 రూపాయలు ఇప్పుడు 2 లక్షలు ఇప్పిస్తా, నీ లైఫ్ అంతా బాగుపడుతుంది, ఉందా నీ లెక్క
ఎవరికో నీ లెక్క అట్లా లెక్కకు సిద్ధపడిన దాన్ని కదా మేము ప్రాణాలు పోయిన ఉంటాము. నీ లెక్కే అవసరం లేదు, ఒక పూట గంజి కాల్సిన తాగి బతుకుతాను నేను. నీ లెక్క అదే లెక్క. మా నాయన ఒక ఇంట్లో జీతం పెట్టి నేను ఇస్తారు 2 లక్షలు. ఇట్లా మాట్లాడిన వాడిని కూడా ఫస్ట్ నువ్వు ప్లాన్ చేసి పోలీసు సహకారంతో వాళ్ళందరినీ దాడి చేసి పట్టుకొచ్చినప్పుడు వాళ్ళని చూడగా నీకేమనిపించింది? వాళ్ళు నన్ను బురకా ఎప్పుడైతే వాళ్ళకి బయటకు వచ్చి బురకా ఎప్పుడు పక్కకు తీసేస్తున్నా సార్, అప్పుడు ఎంత ఆనందంగా నన్ను వచ్చి హర్ట్ చేసుకున్నారా సార్ వాళ్ళు. నువ్వు ఇంత పని చేస్తావు నేను అనుకోలేదు, నువ్వు ఇంత ధైర్యం చేసి మా కోసం వస్తావు అనుకోలేదు అని చెప్పి వాళ్ళకి చాలా బాధ వేసింది సార్. మా మేడం వాళ్ళకి ఎంత బాగా చెప్పినారో సార్, అమ్మాయి లేకుండా మేము రాలేము అట్లా ఇట్లా అని. ఎక్కడెక్కడ వాళ్ళ పుట్టినీళ్ళకి పంపించేసి ధైర్యంగా ఎప్పుడు కూడా 10 మంది కమిటీ ఉన్నాం సార్. ఇక్కడ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మొత్తం కేర్ చేయొద్దండి. వాడు ఎవడైనా సరే, వాడు కాకి డ్రెస్ వేసుకుంటూ ఇంకోటి డ్రెస్ ఇంకోటి కావచ్చు, మనం ప్రాణం పోయేది ఒకేసారి. మాట నిలబెట్టుకోవాలంటే లైఫ్ అంతా మనం బతకచ్చు. పోతే ఒకసారి ఏదో ప్రాణం మీద పోయేది, ఎన్ని ప్రాణాలు కాపాడుతామో లెక్క పెట్టుకోండి. ప్రాణాల గురించి ఆలోచన చేయొద్దండి అని చెప్పి ఒక 5-6 మందిని పట్టించినారు సార్. మళ్ళీ కదమ్మా, ఎక్కువ శాతం కదిరి నుంచి ఎందుకు వెళ్తుంటారు సార్? ఇక్కడ బీద పరిస్థితి ఎక్కువ సార్. ఇక్కడ కొంచెం ఇప్పుడు డబ్బు లేదు సార్, ఇప్పుడు చేన్లు లేవు, పంటలు పెట్టుకుంటే అధికము లేదు ఇప్పుడు దానికి. కాబట్టి పంట ఎవరు డబ్బులు ఇట్లా చాలా ఇస్తే ఆడిపోతే ఇట్లా వస్తుంది లెక్క ఆశ చెప్పడం వల్లే ఇదంతా జరుగుతుంది సార్. ఎప్పుడైతే మనకు పంటలు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుందో, బతికే అవకాశం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎక్కడ వెళ్ళరు సార్. పిల్లలు బతికించుకోవడం కోసము, చదివించుకోవడం కోసము, దానికోసము ఇట్లా ఇదిపోతారు. కానీ అదే డబ్బులు ఏదైనా మనకి ఇంట్లో ఉంటే కూడా ఇది బతుకుతారు సార్. అంటే కదిరి నుంచి ఇకపై ఏ అమ్మాయి కూడా ఇలా భివాండి కానీ గల్ఫ్ దేశాలకు కానీ పోకుండా వాళ్ళ బ్రోకర్లు ఉచ్చులో పడకుండా ఉండాలంటే నువ్వు ఇచ్చే సలహా ఏంటి? నా ఇచ్చే సలహా అంటే సార్, తల్లిదండ్రి మాట వినాల. ఆడబిడ్డలు ఎక్కడికి ఇంట్లో చెప్పుకోకుండా అయితే బయటకు పోకూడదు, ఎవరు మాటలు చెప్తే వినకూడదు. వాళ్ళు నేను జ్యూస్ ఇస్తా తాగు, నేను చాక్లెట్ ఇస్తా తిను అనేది అయితే అది అస్సలు తీసుకోకూడదు. చాలా ఆడపిల్లల పట్ల చాలా జాగ్రత్తలు ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఉంది కదా సార్, ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను, నేను లవ్ చేస్తున్నాను, ఒకటి పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది కదా, అది ఇష్టంతో ఉండొచ్చు, కాకుండా నేను ఎత్తపై అక్కడ అమ్మేసి డబ్బుల కోసమైనా ఉండొచ్చు. అట్లాంటివి కూడా చాలా జరిగినాయి. అట్లా కూడా మోసపోకూడదు ఆడపిల్లలు. ఎంత దయచేసినా బయట కుటుంబం చెందిన ఆడబిడ్డ అయితే వాళ్ళ ఇంట్లో ఏమన్నా కానీ ఉప్పు కారం అన్న తిని వాళ్ళ భవిష్యత్తులో బాగా చదివి ముందుకు పోవాలా, భవిష్యత్తు బాగుండాలా అనేది ఆడబిడ్డ ఒక్కటి కనుక్కుంటే ఆ కుటుంబంలో నీకు ఇది రాదు సార్. భివాండి నుంచి వచ్చావు, లోపల 30 మందికి విడిపించావు, మరి నీ భర్త నీతో కాపురం చేస్తున్నాడా? ఎంతమంది శిక్ష వాళ్ళని ఇక్కడి నుండి పిలుచుకొచ్చి కోర్టు దాకా సాధించి డబ్బులు ఇస్తామన్నా కూడా నేను లొంగలే, లంచానికి పాల్పొల్లే. వాళ్ళకు ఖచ్చితంగా అమ్మినోళ్ళు కొన్నోళ్ళు 7 ఏళ్ళు జైలు శిక్ష, 50,000 జరిమానా అన్ని వేయించిన తర్వాత నా భర్త మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే వాళ్ళని కూడా లోపల వేయించి నా భర్త నేను గెలుచుకొని మళ్ళీ నా భర్త నా దగ్గరికి వచ్చినాక ఒక పాప బాబు ఉన్నారు. అప్పుడు ఇంతకుముందు ఉండే పాప ఇప్పుడు చదివించుకుంటూ పాప 10th క్లాస్ అవుతుంది, పాప 9th క్లాస్ అవుతుంది. నాలాగా నా బిడ్డలు భవిష్యత్తు బాగుండాలి, ఇట్లా చెడిపోకూడదు, నా మాదిరిలో మోసపోకూడదు అని ముందు జాగ్రత్త తీసుకొని ఆడపిల్లలు కరాటే నేర్పిస్తున్నా. ఇట్లుండాలమ్మా ఇట్లుండాలని చెప్పి నా బిడ్డలకు నేర్పించుకుంటున్నా. నా బాబు అయితే చిన్న బాబు, వాడు ఇప్పుడు చదువుకుంటున్నాడు, 3వ క్లాస్ చదువుతున్నాడు సార్ బాబు. కుటుంబం బాగుంది, నా కుటుంబం బాగుంది, మా నాన్న మా అమ్మ హ్యాపీగా ఉన్నారు. నా భర్త కూడా ఇప్పుడు బాగా చూసుకుంటాడు. ఇప్పుడు ఇది రెడ్స్లో పని చేస్తాను నేను. రెడ్స్లో ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొంటా పోతా. ఇట్లా సమస్యలే కూడా ఒక అమ్మాయి మోసపోయి అనంతపూర్కి వచ్చింది సార్. అనంతపూర్కి వచ్చి ఒక అబ్బాయి రమ్మనింటేనే ఒక అమ్మాయి వచ్చిందంట సార్. నేను మీటింగ్కి వెళ్ళినాను, ఆ రోజు నేను సెల్ ఇంట్లో మర్చిపోయి వెళ్తాను. మేడంలు వచ్చి బస్ స్టాండ్ కదమ్మా, బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేసి వస్తాను. ఆ అమ్మాయి ఏం చేసింది, అబ్బాయి రమ్మంటూ వచ్చిందంట. అనంతపూర్కి వచ్చినాక ఆ అబ్బాయి ఫోన్ తీయలే. నా దగ్గర సెల్ ఉందేమో నా తాకు వచ్చింది, నా దగ్గర సెల్ వచ్చిందా కాని బాధ్యతలు ఆడతాను నేను అమ్మాయి ఇద్దరము. ఏ అమ్మ బుజ్జి ఎందుకు వచ్చినావమ్మ అంటే మా బావ రమ్మన్నాడు అక్క, మా బావ రమ్మని ఫోన్ తీయలేదు, అనంతపురం దానికి వచ్చానక్క ఫోన్ తీయలేదన్న. అంటే నేను అప్పుడు తెలుసుకుంటా సార్ నేను అమ్మాయి కథ. చూడమ్మా మీ బావ ఎవరో ఎప్పుడు వస్తాడో తెలియదు, నువ్వు ఆడబిడ్డ ఇలాంటి చోటు ఉండేది మంచిది కాదు, నువ్వు మా ఆఫీస్లోకి రా, నేను రక్షణగా మీ ఇంటి దాకా నేను దింపుతా, పోదాంరా, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏం లేదో నాకు తెలియదు, నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నాకు తెలియదు అని పిలిచకపోయి ఆ అమ్మాయికి కలింగ రూపులు తినిపించి నా వెనకింటి తోలకపోయి ఆఫీస్లోకి కడుపు నిండా అన్నం పెట్టి, చూడమ్మా నేను నీ అక్కలాంటి దాన్ని, నీ సమస్య ఏం నాతో చెప్పు అన్నీ. అప్పుడు బాధపడి ఏడ్చి ఆ పాప నమ్మకంగా నాకు చెప్పేసింది సార్. ఏం చెప్పింది?
నేను అబ్బాయిని ప్రేమించానక్క, ఆ అబ్బాయి నన్ను ఇక్కడ రమ్మనంటేనే అమ్మ నాన్న వదిలేసి ఇక్కడ వచ్చినాను. తప్పమ్మది. తల్లిదండ్రి 9 నెలలు మోసి కన్నులను మోసం చేయకూడదు. వాళ్ళ మధ్యలో వచ్చేవాళ్ళు మధ్యలో మోసం చేస్తారు వాళ్ళు, కానీ తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు మోసం చేయకూడదు. వాళ్ళు పెంచడానికి వాళ్ళని కన్నదానికి మనం వాళ్ళకు పరువు నిలబెట్టాలి, కానీ ఇట్లా పరువు కానీ పరువు తీయకూడదమ్మా. ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చినావు, నీ అంతవరకు మా సేమ్ తీసుకురాను. నీ ఇంటి పేరు అడ్రస్ చెప్పు, వానికి నెంబర్ ఇక్కడదా, నేను ఫోన్ చేస్తా, వాడిని రమ్మంటే ఇటు ఎందుకు రమ్మన్నా నేను అడుగుతా. ఫోన్ అసలే తీలే సార్ వాడు, ఫోన్ తీలే. చూడమ్మా, ఇవాళ నాకు ఎదురైనా కాబట్టి సరిపోయింది. నేను నిన్ను నిధులు పెట్టిపోయింటే నీ ఏమైపోదు, నువ్వు ఇక్కడ పనంటి పూర్వదం పని ఆఫీస్ లేవి అన్నం కడుపునంటే అన్నం పెట్టి మేడం కూడా చెప్పి ఇలాంటి జరిగింది మేడం అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి దిగబెట్టి వచ్చినా సార్ నేను. కానీ అత్తగారింటి వేధింపుల నుంచి బయటపడి వ్యభిచార కోపంలోకి వెళ్ళి నువ్వేమాత్రం చెడిపోకుండా కడుపు కాల్చుకొని నీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కాకుండా నీతో పాటు ఉన్న 30 మందిని ఒక ప్లాన్గా తీసుకొచ్చిన నీకు ముందు చాలా ధన్యవాదాలమ్మా. నీలాగే అందరూ ఉండాలని కోరుకుందాం. ఈ వారం చూస్తున్న ఇంటర్వ్యూలో సరిత చెప్తున్న వెర్షను మనం ధైర్యంగా ఉంటే మనం లక్ష్యం నెరవేర్చడానికి ఖచ్చితంగా ముందుగా అడుగు వేయచ్చు. ఆకలి కోసం మనం ఏ మాత్రం తప్పు చేస్తే మన తప్పుడు అడుగు మన జీవితానికి ఒక మాయని మచ్చగా ఉంటుందంటూ ఆమె జీవితం చెప్తుంది. అత్తింటి వేధింపులు తట్టుకొని మాయ మాటలతో బివాండి వెళ్ళిన సరిత అక్కడున్న మిగతా వాళ్ళకి రక్షించడమే కాకుండా తనం కూడా ఎక్కడ కూడా తప్పుడు అడుగు వేయకుండా తన జీవితానికి లక్ష్యంగా ఉంటూ మిగతా వాళ్ళకు ఆదర్శంగా నిలిచిన సరిత స్టోరీ ఈ వారం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.